నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ ఎలా అనిపించింది? దే క్లీయింగ్ ఏ సాల్ ఆ సాంగ్ మాత్రం అదిరిపోయింది. అందులో మాత్రం శ్రీలీల గారు మాత్రం అయితే ఆ డాన్స్, ఆ లుకింగ్, అబ్బా వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎలా ఉన్నారంటే నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ మాత్రం నిజంగా ఒక యంగ్ స్టార్ లాగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం ఒక మిరాకిల్ కొట్టబోతుంది. దీంతో పాటు టాక్సిక్ మూవీ 2 మూవీస్ ఉన్నాయి. ఈ 2 మూవీస్ కూడా బాగున్నాయి. టాక్సిక్ మూవీ కూడా చాలా బాగుంది. ట్రైలర్ అసలు ట్రైలర్ చూస్తే మాత్రం అయితే అసలు పిచ్చోళ్ళు అయిపోతారు, అలా ఉంది ట్రైలర్ అసలు. అదే అండి, చాలా బాగుంది. ఈ మధ్య ఇప్పుడు వచ్చే మార్చ్లో వచ్చే మూవీస్లలో టాక్సిక్ ఉంది అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. లాస్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో ఇట్టు కొట్టారు. ఆల్రెడీ ఒక టాప్లో ఉంది ప్రజెంట్, కలెక్షన్లో కానీ అండ్ యాక్టింగ్లో కానీ. అందులో చాలా పిచ్చ హైలైట్ అయిపోయింది. అది నిజంగా చెప్తున్నా. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్తో మాత్రం ఇప్పుడు టాప్లో ఉండబోతున్నాడు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ మూవీస్ కూడా ఎక్కువ ఏం లేవు. ఉన్న మూవీస్లో 2 మూవీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక మూవీ ఉంది, అది హిందీ మూవీ అంటున్నారు. కానీ ఈ మూవీలో మాత్రం అయితే ప్రజెంట్ పబ్లిక్ అయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఒక మాట చెప్పాలా మేడం, మొన్న ఓజీ సినిమాకి మ్యూజిక్ కొట్టారు ఎవరు, ఆయనే మన దేవశ్రీ గారు తమన్ కొట్టారు. తమన్ కొట్టారు మ్యూజిక్కి. ఈయన ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పేసి తమన్ గారు ఒక రేంజ్లో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ కూడా దానికి మించి కొడతారు. ఆ రేంజ్ తక్కువ కొడితే మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు అనేది అప్డేట్ వర్షన్. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇది కాదు, ప్రతి ఒక్కరికి కావాలి కొత్త దానికోసం చూస్తుంది. అంతేగాని అదే మ్యూజిక్ డౌన్ మ్యూజిక్ కొడితే అతను పాపులారిటీ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, అతను ఎక్కడ. కానీ పవన్ కళ్యాణ్ చేసే మ్యూజిక్ కానీ అండ్ సీన్స్ కానీ అండ్ స్టోరీ కానీ ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది స్టోరీ మాత్రం అయితే ఒక వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, వెయిట్ చేస్తున్నాము మార్చ్. బాడీ లాంగ్వేజ్ కానీ అండ్ లుకింగ్ కానీ చాలా బాగుంది. అసలు దేక్లేంగే చాలా సాంగ్ మాత్రం అయితే అదిరిపోయింది. అసలు ఆ సాంగ్ దగ్గర నేను నా కార్లో మాత్రం, సార్ నా కార్లో కదా ఉంది కానీ సరే, ఆ కార్లో సాంగ్ మాత్రం అయితే అదే పెట్టుకుంటాను ప్రతిసారి. ఇంట్లో మాత్రం అయితే ప్రతిసారి దేక్లేంగే సాంగ్ చూస్తూ ఉంటాను. ఆ సాంగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సాంగ్ అయితే అలా హైలైట్ ఉంది. ఇంకా ట్రైలర్ వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. మొత్తం మీద ఈ మార్చికు ఇట్టు కొట్టే మూవీ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అంటనే. అయితే టాక్సిక్ కూడా బాగుంటుంది. కానీ అక్కడ ఉన్నది ఎవరు, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎట్లా ఉంటారు ఫ్యాన్స్, మామూలుగా ఉండదు. మొన్న ఓన్లీ అది ఆడియో లాంచే ఇక్కడ చేసిరు, ఏడా ఎల్బీ స్టేడియంలో చేసిరు ఓజీ సినిమాకి. ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు. మామూలుగా పెద్ద సినిమాలు అన్లలో చేస్తారు ఏసీఎల్లలో, ఇది మామూలుగా ఉండదు. మొత్తం స్టేడియంలో బుక్ అయిపోతాయి. కొంచెం లక్షల మంది వచ్చారు. అలాంటి ఫ్యాన్స్ కోసుకుంటారు మా ఫ్యాన్స్. అలా ఉంటుంది తలకాయ పీక. యశ్ గారి సినిమా కేజీఎఫ్ సినిమా చాలా బాగుంది. టాక్సిక్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. కానీ 2 హైలైట్ ఉంటాయి. కానీ దానికి మించి కొద్దిగా మన పవన్ కళ్యాణ్ గారు బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కొద్దిగా ఇంకా బాగా చేయాలి. అండ్ డైరెక్టర్ గారు కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ స్టోరీ కానీ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందని చెప్పి నా కోరిక ఉంది. ఈసారి మాత్రం ఇక తలరాత మారిపోతుంది మా అందరిది, అలా ఉండాలి సినిమా.